ఎప్పుడైతే భక్సింగ్ గారు మెడ్రాసులో జహోషామాలో పెద్దలు నిర్ణయించాడో ఆ రోజు నుంచి భక్సింగ్ గారిని ఏడిపించడం మొదలెట్టారు. ఆఖరికి భక్సింగ్ గారిని మెడ్రాసు నుంచే బయటికి పంపించారండి. భక్సింగ్ గారు ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు అంటే దైవజ్ఞానం కలిగిన వాడు. ఆయన ఒకటే చెప్పాడు, సరే మీరు పెద్దలు కాబట్టి మీరు ఇక్కడ పరిచర్య మీరు చూసుకుంటారు కాబట్టి ఇక్కడ మా పని అయిపోయింది, ఇక్కడ మేము అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా మా అవసరం వస్తే మమ్మల్ని ఎప్పుడైనా మీరు పిలిస్తే మేము వస్తాం, కాబట్టి ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతామని చెప్పి ఆనాడు భక్సింగ్ గారితో కూడా సేవకు వచ్చిన దైవజనులు అందరూ కూడా మెడ్రాస్ నుంచి సువార్త చేసుకుంటూ మన ఆంధ్రాలోకి ప్రవేశించారండి. అక్కడ నుంచి సువార్త చేసుకుంటూ అలాగ చేసుకుంటూ వస్తూ భక్సింగ్ గారిని మెడ్రాసులో ఉన్నప్పుడే హైదరాబాద్ రమ్మని వారు ఆహ్వానం చేశారు. కాబట్టి